క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. చదవబడిన లేఖన భాగంలో మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అదేంటంటే దేనిని గూర్చి చింతించకుడి అని. సో యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో. దేవుని గురించి చింతించకుడి, దేనిని గురించి చింతించకుడి. పైన ఒక మాట ఉంది, నిన్న మాట్లాడుకున్నాం. ఆయన సమీపముగా ఉన్నాడు అని కంటిన్యూషన్లో ఈ మాట అన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి దేనిని గూర్చి చింతించకుడి అంటున్నాడు పౌలు భక్తుడు. దేని గురించి అయినా ఆందోళన పడేవారు, దేని గురించి అయినా భయాన్ని కలిగి ఉన్నవారు రెండు విషయాల్లో విఫలమవుతున్నారు. ఒకటి, దేవుడు ఎవరో. రెండు, ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ రెండు విషయాలను గుర్తించటం లేదని మనం అర్థం చేసుకోవాలి. భయపడుతున్నాము అనంటే ఒకటి, నీ దేవుని యొక్క గుణగణాలు నీకు తెలియవని. రెండు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడని. ఈ రెండు విషయాలు తెలియని క్రైస్తవ్యము ఎక్కువసేపు నిలబడలేదు. మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం స్థిరంగా ఉండండి అని. మనం స్థిరంగా ఉండాలి అంటే నీ దేవుడు సామర్థ్యము నీకు తెలియాలి. నీ దేవుని సామర్థ్యం నువ్వు తెలియకుండా క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, శోధనలను నువ్వు తట్టుకొని నిలబడలేవు. మధ్యలోనే నువ్వు ఆగిపోతావు. నువ్వు దేవునిలో నిలబడాలి అని అంటే నువ్వు నమ్ముతున్న నీ విశ్వాసము ఎలాంటిదో నీకు తెలియకపోతే ఎలా? ఇవాళ 90% క్రైస్తవులు అదే స్థితిలో ఉన్నావు. నీవు ఆరాధిస్తున్నా, నీవు ప్రేమిస్తున్నా నీ దేవుడిని నీవు బాగున్నప్పుడు హ్యాపీగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటావు, కానీ నీకు బాగోలేనప్పుడు భయంకరంగా ఆందోళన పడిపోతా, భయపడిపోతా ఉంటావు. కారణం ఏంటంటే నీకు తెలిసిన దేవుడు ఒకటే. అదేంటంటే అడగగానే ఇస్తాడు అని. అక్కడే వచ్చింది సమస్యల్లా. అడగగానే ఇవ్వటం అన్నది అన్ని సందర్భాల్లో అవ్వదు. నీ దేవుని యొక్క గుణం ఏంటో నీకు అర్థమైతే అడిగేటప్పుడు కూడా నువ్వు వేరే విధంగా అడుగుతావు. నీకు తెలిసిందల్లా అడిగితే ఇస్తాడు అన్నాడు కాబట్టి నీవు కొన్నిసార్లు నువ్వు అడిగింది లేకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటున్నావు, నిరుత్సాహపడిపోతూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, భయము, ఆందోళన నీకు శ్రమలు వచ్చినప్పుడు కలగటానికి గల కారణం దేవుడు అంటే ఏంటో నీకు పూర్తిగా తెలియదు. అంత మాత్రమే కాదు, ఆయన నీ సమీపంగా ఉన్నాడని కూడా తెలియట్లేదు నీకు. హీ ఈజ్ వెరీ నియర్ టు యూ. కీర్తనకారుడు ఒక చోట అంటాడు,
విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అని. విరిగి నలిగిన హృదయానికి ఆయన సమీపముగా ఉన్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. సమీపంగా ఉన్నాడంటే చేసేస్తాడని కాదు. సమీపంగా ఉన్నాడంటే నీకున్న పరిస్థితిని నువ్వు దాటగలవు అని. నీకున్న ఈ పరిస్థితుల్ని నువ్వు నడవగలవు అని. నువ్వున్న పరిస్థితిని నువ్వు ఎదుర్కోగలవు అని. తప్పింపబడిద్దది అని కాదు, ఎదుర్కోగలవు. అండర్స్టాండ్. నీ ప్రభు ఏంటో తెలుసుకున్న నీవు భయపడకుండా, ఆందోళన పడకుండా ఎప్పుడు ఉంటావు అని అంటే, ఆయన నా సమీపంగా ఉన్నాడు కాబట్టి ఇట్ షెల్ బి పాస్. ఇది తప్పిపోతుంది, లేదా నిలబడతాను, లేదా నేను దీన్ని ఎదుర్కొంటాను, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. అప్పుడు విల్ బి విక్టోరియస్. సైతాను ఎప్పుడు కూడా మనిషిని ఒక భయాన్ని గురి చేస్తుంది. ఏం భయం ఉంటుంది? దేవుడు మన ప్రాణం చుట్టూ కంచె వేశాడు, భయపడటానికి కాదు. వాడొక భయాన్ని గురి చేసినప్పుడు ఆ భయ ప్రలోభంలో పడిపోయి మనం ఆందోళన పడుతూ ఉంటాం. అలాంటి భయ ప్రలోభాల్లో పడకుండా ధైర్యంగా మన ముందున్న లక్ష్యాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే దేని గురించి చింతించద్దు. మరి ఏం చేయాలి? తర్వాత భాగాన్ని రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.